చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలతో బీజేపీ యొక్క నిజ స్వరూపం బయట, అసలు స్వరూపం బయట. ఈ రోజు వాళ్ళందరూ కూడా ఏదో బీసీలకు మేము మేలు చేయబోతున్నాం, మాకంటే ఎక్కువగా బీసీలకు చేసినటువంటి ప్రభుత్వం మాట పేదవాడిని తోడు తిరుగుతున్నారు. ఇప్పుడు అది బట్టబయలైంది. సో వాళ్ళకు బీసీల పైన ఎంత విద్వేషం అనేటువంటి దాన్ని కూడా బయటపడింది. సో ఇప్పుడు మేము ఈ రోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారం. సో ఈ రెండు పార్టీల యొక్క వైద్యుని ఎడబడుతూ మరి న్యూట్రల్ గా ఉన్న ఇంకొక బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా చెప్తాం. సో ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది కోర్టులలో నిరోధన. కోర్టుకు ఎప్పుడు పోతాం? చట్టం చేసిన తర్వాత నైట్ షెడ్యూల్ ఇంప్రూవ్ అయినాక కదా కోర్టుకు పోవాల్సింది. మొదలే కోర్టుకు పోము, కోర్టులో నిలబడదని చెప్పేసి ఇక్కడ పనిచేయకుండా కూర్చుంటామా? మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు అంతకుముందే పివి నరసింహారావు గారు 1991 లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కొరకు 10% రిజర్వేషన్ చేస్తూ ఒక మెమో ఇచ్చారు. ఇస్తే అప్పుడు ఇందిరా సహాని కేసులో ఎవరైతే జడ్జిలు 9 మంది ఉన్నారో 9 మంది జడ్జిలలో 8 మంది రాజ్యాంగ పరంగా ఆర్థిక పరమైన రిజర్వేషన్ చెల్లవు అని చెప్పి కొట్టేది కూడా మళ్ళా మీరు 103 రాజ్యాంగ సవరణ చేసి ఏ విధంగా తీసుకొచ్చారంటే మళ్ళీ అది కూడా 50% సీలింగ్ దాటి అందులో 10% వరకు పెట్టాలని చెప్పి ఎక్కడ పోయినా భారతదేశం మొత్తం 10% పెట్టేలాగా ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రెషర్ పెట్టి దాన్ని అమలు చేసి అది ఎన్ని రోజులలో చేస్తున్నారు? 4 రోజులలో చట్టం. మీకేమో అగ్రవర్ణాలకు ఇవ్వాలనుకున్నప్పుడు భారతదేశంలో ఎవడు ధర్నా చేయకపోయినా ఎవడు అడగకపోయినా మీరు చేస్తారు, రాజ్యాంగ సవరణ చేసుకుంటారు, మీ అనుకూల వ్యక్తులు తీసుకుంటారు. కానీ ఈ దేశంలో 60% జనాభా అయిన బీసీలు రోడ్లెక్కి అరిసినా ఢీకొట్టినా కానీ మాత్రం ఇవ్వం, అది కోర్టులో కొట్టేది. అని నీకు ఎందుకు అది కొట్టేస్తారని మొదటి తర్వాత మాట్లాడదు. 9th షెడ్యూల్ లో పెట్టండి. ఆ 9th షెడ్యూల్ దాని చరిత్రలో ఇంత గురించి మనం మాట్లాడాలి. ఒకటి. రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారు? 2007లో సుప్రీంకోర్టు తమిళనాడులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారం 9th షెడ్యూల్ లో పెట్టినా కానీ మేము రివ్యూ చేయొచ్చు అన్నారు. ఓకే, అది కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ అందులో ఏమనిచ్చిండు? 2007 జడ్జిమెంట్ లో భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని కొట్టేస్తున్నాం. ఇప్పటి నుంచి 1973 నుంచి ఏ చట్టమైనా సరే 9th షెడ్యూల్ లో పెడితే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాలకు వ్యతిరేకంగా ఉంటే మీరు కొట్టేస్తామని చెప్పేసి 2007 జడ్జిమెంట్. అదే కోర్టులు సుప్రీంకోర్టు ఈ ఈడబ్ల్యూఎస్ కేసు ధనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2022లో జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో ఏం చేశారు? దాంట్లో వాళ్ళు కొన్ని ఇష్యూస్ రేజ్ చేశారు. యాక్చువల్ గా రిజర్వేషన్స్ అనేవి భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా కాదా, అదేవిధంగా ఇది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమని అడిగి ఇష్యూస్ ఫ్రేమ్ చేసింది. అది ఇష్యూస్ ఫ్రేమ్ చేసి లాస్ట్ కు రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం కాదు. మరి అట్లాంటప్పుడు 2007 జడ్జిమెంట్ ఎట్లా పడుతుంది? 2007 ఏం చెప్పింది? వాళ్ళు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం ఉంటే చెప్తామన్నారు. మీరే చెప్పింది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం కాదు. ఇంకా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి చాలా వరకు. మన జస్టిస్ ఈశ్వరయ్య సార్ మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో ఏమైనా ఎంపికలు ప్రారంభించినటువంటి పార్టీ ఏదైతే ఉందో అధికారంలో వచ్చే పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఆ పార్టీ అమలుకు కంకణం కట్టుకోవాలి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ తక్షణమే ఈ బిల్లు వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రారంభమైంది కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాలు బిల్లు పాస్ చేసి 9th షెడ్యూల్కు ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సో మరి నా ప్రకారం ఇచ్చినటువంటి న్యాయమూర్తులు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. సో ఆ పరిపాలనాపరమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. వారి న్యాయపరంగా చెప్తారు. దీన్ని బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ భావించుకోండి. ఇక్కడ చెప్పినటువంటి విషయాలలో సరే తిరిగి పునరాలోచించుకోండి. లేనట్టయితే మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో బీజేపీ తినబోతుంది చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీవితంగా కూడా మీరు ఇంకా చేస్తుంటే చూస్తూ ఉంటునే పరిస్థితులు ఉంది. సో ఇప్పుడు నేను జస్టిస్ ఈశ్వరయ్య గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. చాలా మంది లేకపోవచ్చు లేదా వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్
ఏమన్నా ఉంటే ఉంటుంది. కానీ మొదటి నుంచి కూడా మాకంటూ ఏం స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. మేము కేవలం బీసీల కోసం మాత్రమే పనిచేస్తున్నాం. మాకు ఏ పార్టీ అభివృద్ధి లేదు, మేము బరువు రాపించడం లేదు. సో మేము ఒక నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాం కాబట్టి ఉన్న విషయాలు ప్రజలకు తెలియదు. సో ప్రజలే అల్టిమేట్ గా న్యాయం చేస్తారు. వాళ్ళు మేము దాని మీద మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే చాలా మంది ఒకటే నిర్ణయిస్తారు, ఏది కరెక్ట్ ఏది రాదు, ఎవరు రైట్ ఎవరు నేను క్లారిఫై క్లారిఫై చేశారు ప్రతి విషయం మాట్లాడి. సో దాని మీద మనకు చర్చ అవుతుంది. చెప్తున్నాం ఇవాళ మండల కమిషన్ రికమెండేషన్ 52% భారతదేశంలో తీసుకున్నారు. 52%లో 50% పెట్టారు. 8.4 ఆ రోజే పెట్టారు. 98. అదేవిధంగా మీరు మాట్లాడుతున్నటువంటి ప్రధానమంత్రి గారు గుజరాత్ లో కూడా ముస్లింలకు ఓబీసీ కాస్ట్ రిజర్వేషన్. మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో మీరు ముస్లింలు పెట్టారా? ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు ఎలిజిబుల్ కాదని ఎందుకంటే మన తెలంగాణలో ఉన్నటువంటి 2 కులాలు అందులో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కులాలను బీసీలో పెట్టిన 14 కులాలు ఓబీసీలో రాలేదు. ఓకే, మరి ఇప్పుడు ఆ ఓబీసీ కులాలు రానటువంటి కులాలు ఇలా ఈడబ్ల్యూఎస్ లో ఎలిజిబుల్ కావాలి. మరి మీరేమో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు పాటిస్తారు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ ఓబీసీలో లేనటువంటి కులాలు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలను చేస్తారా? సో మీరు అసలు ఈడబ్ల్యూఎస్ అనేది ఒక విధంగా రాజ్యాంగ పరంగా కరెక్ట్ కాదు. సరే, కోర్టులు అంతా 4 చేసినాయి. మీరు 103వ రాజ్యాంగ సభ చేసింది, అది కూడా 5 జడ్జిలు దాన్ని ఒప్పుకున్నారు. సరే, ఇప్పుడు దాని గురించి మీరు కాంట్రవర్సీ చేస్తారు. బట్ దాన్ని కూడా అప్ టు 10% అనే దాన్ని ఈ రాష్ట్రంలో కూడా రివ్యూ చేయాల్సిన ఉంటుంది. ఇక్కడ 10% ఎట్టున్నారండి జనాలు? 4% నుంచి జనాభా 10% ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీల కంటే రాజ్యాంగ పరంగా వాళ్ళ ముందు కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తారు. మరి బీసీలకు మాత్రం ఇయ్యరా? మరి బీసీల కూడా ఎవరు తింటున్నారు? మీరు తింటున్నారా? మీరు తింటున్నారు? ఓకే. సో మేము చెప్పేది ఏంటంటే, మీరు చెప్పేది ఉంటే చట్ట ప్రకారంగా చెప్పండి. మేము కూడా అందరూ కూడా వింటాము. మేము మా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం ఒకటి, మీరేదో చట్టం చేసినాము, ఇక్కడ బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించినాము, కేంద్రం పాస్ చేయాలి మాకు ఏం కాదంటే మీరు ఎందుకు చేసినట్టు? అంటే ఏదో చేతులు చూపేసుకుంటామన్నా. ఇక్కడ నుంచి మీరు అఖిల పక్షాన్ని పిలవండి, మాట్లాడండి, అందరినీ తీసుకెళ్ళండి, ప్రైమ్ మినిస్టర్తో కలవండి. గత 3 నెలలుగా మేము 10 సార్లు ప్రైమ్ మినిస్టర్తో కలుసుకుంటారు. ఏమైంది? ఎందుకు ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఇష్యూ ప్రస్తావించలేదు? సో ఇష్యూ మీరు చెప్పాల్సిన అవసరం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో పేపర్లో వార్తలు వస్తున్నాయి, ఏంటంటే 42% బిల్లులు కేంద్రం వెలికి పంపించి ఏదో క్లారిటీ పెట్టుకుంది. బట్ దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. నిజంగా అమలు వచ్చిందా, వస్తూ ఏమడిగింది, ఏ ఇష్యూ ఏం చెప్పకుండా వీళ్ళు ఊరికే అది దాచిపెట్టేసి సమాజం ఏమనుకోవాలి? ఇవాళ 50 ఈ రాష్ట్రంలో 60% జనాభా ఉన్న బీసీల ఓట్లకు రాజ్యంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఏం సమాచారం ఇవ్వండి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇష్యూలో స్పందించాలని మేము కోరుతున్నాం. అట్లాగే ఈ పోరాటం మీద ఇంతటితో అవగాహన అనుకోవచ్చు. 100% 42% సాధించేలాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తాయి. సో మేము కూడా ఢిల్లీలో వచ్చే ఆగస్టులో బహుశా 29వ తారీఖులో ఒక సమావేశం నిర్వహించబోతున్నాం. అక్కడ ప్రస్తావిస్తాం. ఇక్కడ నుంచి ఢిల్లీ వేదికగా మేము కేంద్రాన్ని మార్చుకోదనుకున్నాం. ఇప్పటికే నేను ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 42% మన స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ ఎట్లా సాధ్యమైన దానిపైన అనేకమైన మీటింగ్లను మాట్లాడారు. ఇదే బషీర్బాబు ప్రెస్ క్లబ్ లో ఏప్రిల్ 5th రోజు కూడా మేము ఆ రోజు విల్సన్ అనేటువంటి రాజ్యసభ సభ్యులను పిలిపించి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా సాధ్యమని ఆ రోజు కూడా ఉన్నారు. తర్వాత మాజీ ఆరోగ్య పిఎస్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. సో మేము ఇప్పటి వరకు 100 సమావేశాల్లో అంతకంటే ఎక్కువ సమావేశాలు చెప్పుకుంటాం. సో మీకు నిజంగా అమలు పరచాలని 100% మీరు ఈడబ్ల్యూఎస్ దేశంలో ఎంత స్పీడ్ గా స్పందించి మీ వాళ్ళకి 10% అందించాలని నిర్ణయం చేసినారో, అమలు చేశారో, అదేవిధంగా బీసీలకు సంబంధించి మా బిల్లు వచ్చి 3 నెలలు అయిపోయింది. మీ దగ్గర దానిపైన ఉనికి లేదు, పడుతుంది. ఏమంటే ఈ దేశంలో సాధ్యం కాదు. మరి తమిళనాడులో ఇట్లా సాధ్యమైంది. ఇవాళ అక్కడ చెప్పారు 69% తమిళనాడు 94లో చేశారు. 94 నుంచి తమిళనాడులో 20 అంటే చైర్మన్ గా చేసి హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా చేసిన
పెద్దలు ఈశ్వరయ్య గౌడ్ గారు, బీసీలందరూ నిరంతరము మన బీసీ జాతుల అభివృద్ధి గురించి పనిచేస్తున్న బీజేపీ అధ్యక్షులు ఢిల్లీలో కూర్చొని 42% 9th షెడ్యూల్లో చేర్చడము సాధ్యం కాదని కోర్టులు ఒప్పుకోవని మధ్యప్రదేశ్లో ఈ విధంగా జరిగిందని చెప్తున్నాడు. కానీ మళ్ళీ తమిళనాడులో జయలలిత గారు 69% ఢిల్లీలో కూర్చొని ఆమోదింపజేసింది, అమలు చేస్తున్నది. కానీ మన దగ్గర సాధ్యం కాదని బీజేపీ ప్రెసిడెంట్ అంటున్నాడు. కాబట్టి అంటే బీజేపీ అంటే బీసీల ద్రోహి పార్టీగా మిగిలిపోవాల్సిందే ఈ రాష్ట్రంలో. మొన్నటి వరకు ఏమన్నారు, బీసీ ముఖ్యమంత్రి అని మొదట అన్నారు, తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ అని మొన్నటి వరకు ఆశ చూపెట్టారు. ఈ విధంగా మనకు బీజేపీ మోసం చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెట్టినప్పుడేమో బీజేపీ పార్టీ బీజీఎల్పీ వైస్ ప్రెసిడెంట్ పాయల్ శంకర్ గారు సంపూర్ణంగా మద్దతు ఇచ్చిండు. ఇంత బాగా నమ్మించిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీ ఈ విధంగా మనకు లీకులు ఇచ్చుకుంటా ఈ విధంగా బీసీలకు అన్యాయం చేస్తుంటే ఆ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు అయినా ఇక్కడ మొదటి నుంచి బీసీల ఓట్లు వేసుకొని సెంట్రల్ మినిస్టర్ అయిన గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి గిట బీసీలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరము మరియు ఓబీసీ చైర్మన్ గారితోని రామచంద్రరావు గారు చర్చకు రావాలి. ఎందుకంటే ఆయన క్రిమినల్ లాయర్ కదా. ఏ విధంగా సాధ్యం కాదో రాష్ట్రంలో హైదరాబాద్ వచ్చి మా వాళ్ళతోని చర్చ చేసి అప్పుడు ఏదైనా ఉంటే నేర్చుకోవాలి. కానీ ఆ చర్చకు రాకుండా తప్పించుకొని బీసీలకు 42% సాధ్యం కాదంటే అది చూసుకుంటా కాంగ్రెస్ పార్టీ కూడా టైంపాస్ మాదిరిగా ఇన్ని రోజులైంది, హైకోర్టు 90 రోజులు టైం ఇచ్చింది, ఎప్పుడు మమ్మల్ని అందరినీ అఖిలపక్షానికి పిలువలేదు, ఢిల్లీకి తీసుకుపోలేదు, ప్రధాని గారితో చర్చ కూడా చేయలేదు. ఇప్పుడేదో ఒకరొక తీరుగా కాంగ్రెస్ పార్టీ ఒక తీరుగా బీజేపీ పార్టీ ఒక తీరుగా కూడా బలుపుకొని బీసీలకు తెలంగాణలో అన్యాయం చేయాలని చూస్తుంది. అదే చూడండి, అగ్రవర్ణాలకు 10%, వాళ్ళు ఉన్నరే 5%, వాళ్ళకి 10% ఇచ్చి ఏ విధంగా ఎంత తొందరగా పార్లమెంట్ లో పెట్టి రాజ్యసభలో పెట్టి ప్రెసిడెంట్ గారితో ఆమోదం తెలిపి వాళ్ళకి ఎట్లు ఇస్తున్నారు? ఇంతమంది 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా బీజేపీ పార్టీ అన్యాయం చేస్తుందో చూడండి. అందుకే మనందరం కూడా బీజేపీ వాళ్ళను ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని బీజేపీ వాళ్ళను ఎవరిని ఇప్పుడు బీసీల ద్రోహి అంటే బీజేపీ పార్టీ అని చూపించాలి. ఎందుకంటే అధ్యక్షుడు కాగానే బీసీల మీద బడుగు బలహీన వర్గాల మీద బీజేపీ పార్టీ ఏ విధంగా దాడి చేస్తుందో మీరందరూ కూడా గమనించాలి. మేము ఇంతమంది ఉన్న పరిస్థితి ఈ విధంగా చేస్తుంది. మరియు కొంతమంది పెద్దలు 40 ఏళ్ళు బీసీలు అని అంటగాక్కొని తిరిగి ఈ రోజు పోయి బీజేపీలో చేరి సొంత లాభం గురించి ఇటువంటి చర్యలు చేస్తున్నందుకే బీసీలు అంటే ఈ అగ్రవర్ణ పార్టీలు బీజేపీ మనందరినీ కూడా ఏ విధంగా వాడుకుంటుంది? అరే మీరు ఎంతకైనా అమ్ముడు పోతారు అనే సంకేతము మన బీసీలలోనే ఉన్న పెద్ద మనుషులు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన సారు పెద్ద ఆయన చిరంజీవి సారు మరియు ఈశ్వరయ్య సార్ దగ్గరికి చర్చకు రావాలి రామచంద్రరావు గారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు నిన్నెవ్వరు తిరగనియరు, నీ దిష్టి బొమ్మలు కాల్చే ప్రయత్నం కూడా మా బీసీలందరూ కూడా మేము చేస్తాము. ఆ విధంగా మేమందరం కూడా సారథ్యంలో పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఢిల్లీలో పోయి మేము ధర్నా చేసి ఏ విధంగా అయినా సాధించే దిశగా గట్టి ప్రయత్నం చేస్తాము. మీరేమంటున్నారు? కోర్టులు సాధ్యం కాదంటారు. మీరు పార్లమెంట్ లో ఆమోదింపజేయండి, 9th షెడ్యూల్లో పెట్టండి, ప్రెసిడెంట్ కు పంపండి. మీరు ఎందుకు చేస్తలేరు? వచ్చిన దాన్ని ప్రెసిడెంట్ దగ్గర పెట్టి పెండింగ్ పెట్టి మమ్మల్ని ఈ విధంగా 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలను ఈ విధంగా అవమానపరచడము బీజేపీ పార్టీకి తగునా చెప్పండి? కొన్ని రోజులేమో చెప్పినావు బీసీ ముఖ్యమంత్రి అని, ప్రెసిడెంట్ ఇస్తాను పార్టీ ప్రెసిడెంట్, అది ఇవ్వకపోగా మళ్ళీ ఈ విధంగా మమ్మల్ని అవమానపరుస్తున్నాం. కాబట్టి ఈ బీజేపీ అంటే బీసీ ద్రోహుల పార్టీ అని మనకు ప్రూఫ్ అయిపోయింది. మా పెద్ద మనుషులతో చర్చకు రా రామచంద్రరావు, రాకుంటే మేము తెలంగాణ మొత్తంలో కూడా
నీ దిష్టి బొమ్మలన్నీ గాలబెడతాము. నిన్ను స్థానిక సంస్థల ఎలక్షన్ లో మేము ఎక్కడ తిరగనీయమని మా బీసీ సంఘాలందరూ కూడా మేము ఐకమత్యంగానే ఉన్నాం. ఐకమత్యంగానే నిన్ను ఏ విధంగా ఎండగట్టాలో కడతాము. ఈ అవకాశం ఇచ్చిన మా చిరంజీవి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే బీసీ కులాల ఐక్యత